మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. పీఈటీకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి మనకి పీఈటీకి సంబంధించి డైరెక్ట్గా టెట్ లేకుండా డిఎస్సి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గతంలో పీఈటీకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది దాని గురించి మాట్లాడదాం. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 ప్రశ్నలు 5 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ ప్రతి ప్రశ్నకి కూడా అర్ధ మార్క్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ విషయం గమనించండి. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీ, అంటే మీరు ఏదైతే బీపీఈడి కోర్స్ చేస్తుంటారో దానికి సంబంధించిన కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం పెడగాజీ నుంచి బోధనా పద్ధతులకు సంబంధించి 20 ప్రశ్నలు 10 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ మనకి నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్కి సంబంధించి బీపీఈడి నుంచి మనకి ఈ కోర్స్ నుంచి మీకు ప్రశ్నలు అయితే అడుగుతారు. హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఈ టాపిక్కి సంబంధించి 16 ప్రశ్నలు 8 మార్కులు అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ మనకి యోగా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 14 ప్రశ్నలు 7 మార్కులు అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ మనకి పీఈటీకి సంబంధించి బీపీఈడి కోర్స్ ఏదైతే మీరు చేస్తారో ఆ కోర్స్ చేసేటప్పుడు కోచ్ అని చెప్పేసి మనకి దీనికి సంబంధించి టాపిక్ నుంచి 40 ప్రశ్నలు 20 మార్కులు, మొత్తంగా 100 ప్రశ్నలకి 50 మార్కులకి సంబంధించి గతంలో పీఈటీకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంది. మనకి మ్యాక్సిమం చూసినట్లయితే టాపిక్స్ అనేవి ఇవే ఉంటాయి. మనకి టాపిక్స్ ఇవే ఉంటాయి కాబట్టి మీరు దీని ప్రకారం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏదైనా కొద్దిపాటి మార్పులు వచ్చినట్లయితే దానికి సంబంధించి కూడా అప్డేట్ రాగానే నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్లో క్లియర్ ఇస్తాడు కాబట్టి వచ్చిన తర్వాత దాని గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అంటే స్టాండర్డ్ జీకే అన్న అంశాలు కూడా చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా చదువుకోవాలి. ఇక మిగిలిన టాపిక్లన్నీ కూడా మీరు ఏదైతే కోర్స్ చేస్తారో బీపీఈడికి సంబంధించి దాని నుంచి వస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మీరు టెక్స్ట్ బుక్లు అనేవి మీ ఏవైతే పీడిఎఫ్లు ఉంటాయో అవన్నీ కూడా లైన్ టు లైన్ చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం.